డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన ఆసముత్యం సెప్టెంబర్ 5న తిరుపతిలో నేషనల్ అవార్డు అందజేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన సీనియర్ దళిత నాయకులు ఆసముత్యం ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. అంబేద్కర్ సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ బి.ఎస్. ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీఎన్ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తూ వారు వెతికిన తర్వాత ఈ సమాజం మీద కుల వివక్షత కారణంగా ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మరి ప్రజల్లోకి తీసుకువెళ్తూ మరి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే వాళ్ళ జీవితాలలో వెలుగు వస్తుందని భావించి అనేక సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మరి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని బహుజన సాహిత్య నేషనల్ కమిటీ వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ఆఫీస్లో, హైదరాబాద్లో నేషనల్ ఆఫీస్లో వారికి ఈ సెలక్షన్ లెటర్ అందివ్వగా ఈ యొక్క అవార్డును సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము. మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ సిద్దిపేట జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు కుంభాల రవీందర్ ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున ముత్తయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు.